ప్రాపర్టీస్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్లో ప్రాపర్టీస్ చూసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లీనియర్ ప్రాపర్టీ. దాని యొక్క డెఫినేషన్స్ మాత్రం ఈ వీడియోలో చూసుకుందాం. ఇఫ్ x1 ఆఫ్ t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ x1 ఆఫ్ ఒమేగా, x2 ఆఫ్ t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ x2 ఆఫ్ ఒమేగా, దెన్ ax1 ఆఫ్ t ప్లస్ bx2 ఆఫ్ t ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ ax1 ఆఫ్ ఒమేగా ప్లస్ bx2 ఆఫ్ ఒమేగా. ఇప్పుడు ఈ x1 ఆఫ్ టీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే అదేమి ఇస్తుంది, x1 ఆఫ్ ఒమేగా అని ఇస్తుంది. అదే x2 ఆఫ్ టీని చేస్తే x2 ఆఫ్ ఒమేగా అని ఇస్తుంది. నెక్స్ట్ ax1 ఆఫ్ టీ ప్లస్ bx2 ఆఫ్ టీని ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ax1 ఆఫ్ ఒమేగా ప్లస్ bx1 ఆఫ్ ఒమేగా అని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ స్టేట్మెంట్ నుంచి ఆ డెఫినేషన్ అర్థం. x1 ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ x1 ఒమేగా, నెక్స్ట్ x2 ఆఫ్ టీ చేస్తే x2 ఒమేగా. నెక్స్ట్ టోటల్ రెండు దాంట్లో సమ్ చేస్తే ax1 ఆఫ్ టీ ప్లస్ bx2 ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ax1 ఆఫ్ ఒమేగా ప్లస్ bx2 ఆఫ్ ఒమేగా. ఇది వచ్చేసి లీనియర్ ప్రాపర్టీకి. నెక్స్ట్ టైం షిఫ్టింగ్ ప్రాపర్టీకి చూద్దాం. టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటే ఏంది, టైం టీ నుంచి టీ నాటికి షిఫ్ట్ అయ్యేదాన్ని టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటాం. ఇప్పుడు ఇఫ్ x ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ x ఆఫ్ ఒమేగా, x ఆఫ్ టీని చేస్తే x ఆఫ్ ఒమేగా వస్తుంది. ఈ డెఫినేషన్ ప్రకారం x ఆఫ్ టీని చేస్తే x ఆఫ్ ఒమేగా వస్తుంది. నెక్స్ట్ x ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ e పవర్ మైనస్ j ఒమేగా టీ నాట్ ఇంటూ x ఆఫ్ ఒమేగా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే x ఆఫ్ టీ మైనస్ టీ నాట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే e పవర్ ఆఫ్ మైనస్ ఒమేగా టీ నాట్ ఇంటూ x ఆఫ్ ఒమేగా వస్తుంది. ఈ స్టేట్మెంట్స్ నుంచే దీని యొక్క డెఫినేషన్ ఉంటుంది చూడండి. ఇప్పుడు ఇది చేస్తే x ఆఫ్ టీ మైనస్ టీ నాట్ చేస్తే e పవర్ మైనస్ j ఒమేగా టీ నాట్ ఇంటూ x ఆఫ్ ఒమేగా వస్తుంది. దీన్ని టైం షిఫ్టింగ్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేసి ఫ్రీక్వెన్సీ ప్రాపర్టీ. ఫ్రీక్వెన్సీ మీన్స్ ఒమేగా కదా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇఫ్ x ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ x ఆఫ్ ఒమేగా, x ఆఫ్ టీని చేస్తే x ఆఫ్ ఒమేగా అయింది. దెన్ e పవర్ j ఒమేగా నాట్ టీ ఇంటూ x ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే x ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్. ఇఫ్ x ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ x ఆఫ్ ఒమేగా, దెన్ e పవర్ j ఒమేగా నాట్ టీ ఇంటూ x ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ x ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ x ఆఫ్ టీని చేస్తే x ఆఫ్ ఒమేగా వస్తుంది. అలానే e పవర్ j ఒమేగా నాట్ టీ ఇంటూ x ఆఫ్ టీని చేస్తే x ఆఫ్ ఒమేగా మైనస్ ఒమేగా నాట్ వస్తుంది. ఈ స్టేట్మెంట్స్ నుంటే దీని యొక్క డెఫినేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ టైం రివర్సల్ ప్రాపర్టీ. టైం రివర్సల్ ప్రాపర్టీ చూసుకుంటే ఇఫ్ x ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే x ఒమేగా, దెన్ x ఆఫ్ మైనస్ టీని చేస్తే x ఆఫ్ మైనస్ ఒమేగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే సేమ్ అదే ఈ స్టేట్మెంట్ నుంచే ఇది వస్తుంది. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఇన్ టైం డొమైన్. ఇఫ్ x ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ x ఆఫ్ ఒమేగా, దెన్ dy/dt ఇంటూ x ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గివ్స్ j ఒమేగా ఇంటూ x ఆఫ్ ఒమేగా అనేది వస్తుంది. డిఫరెన్షియేషన్ ఇన్ టైంలో x ఆఫ్ టీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ వచ్చేస్తే x ఆఫ్ ఒమేగా, dy/dt ఆఫ్ x ఆఫ్ టీని చేస్తే j ఒమేగా ఇన్ x ఆఫ్ ఒమేగా. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ డొమైన్. If x of t Fourier transforms gives x of omega, then x of t into t Fourier transforms j into d by d omega into x of omega వస్తుంది. ఇప్పుడు ఆ స్టేట్మెంట్ తీసుకుంటే x of t Fourier transforms x of omega, then t into x of t Fourier transforms j into d by d omega into x of omega అనేది వస్తుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ Fourier transforms. నెక్స్ట్ దీంతోనే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వచ్చేసి ఫైండ్ ద ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిగ్నల్స్. ఇప్పుడు ఇచ్చిన సిగ్నల్స్కి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ యొక్క చేయాలి. ఇప్పుడు x ఆఫ్ ఒమేగా ఇచ్చిండు, ఏమి ఇచ్చిండు, 4j ఒమేగా ప్లస్ 6 బై j ఒమేగా స్క్వేర్ ప్లస్ 6j ఒమేగా ప్లస్ 8 అనేది ఇచ్చిండు. ఫస్ట్ క్వశ్చన్కి చూద్దాం. ద గివెన్ సిగ్నల్ ఏమి ఇచ్చిండు, ఇది ఎక్స్పాండింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పార్షియల్ ఫ్రాక్షన్గా ఎక్స్పాండ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇదేంది, j ఒమేగా స్క్వేర్ ప్లస్ 6j ఒమేగా ప్లస్ 8 అనేది ఇచ్చిండు. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్స్ రూపంలో రాద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇది ఉంది కదా ఈక్వేషన్. దీని పవర్ ఎంత, దీని పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. కాన్స్టెంట్ ఎంత, 8. 1 into 8 ఎంత, 8 అనేది ఎలా రాసుకోవచ్చు, 4 2s 8 కదా. అదే ఇక్కడ రాస్తాం 4j ఒమేగా ప్లస్ 6, దాన్ని ఏం రాస్తాం, j ఒమేగా ప్లస్ 4 ఇంటూ j ఒమేగా ప్లస్ 2 అనేది రాస్తాం. నెక్స్ట్ చూసుకుంటే ఇదే x ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు
ఏ బై జే ఒమేగా ప్లస్ 4 నెక్స్ట్ బి బై జే ఒమేగా ప్లస్ 2. ఇది వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ 1. పార్షియల్ ఫ్రాక్షన్గా ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఇది అర్థమైంది కదా, దీని కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 ఉన్నట్టు. 1 × 8 ఎంత కాన్స్టెంట్ చేయాలి, 1 × 8 8. 8 నెల రాసుకుంటాం, 4 2 8 కదా 4, అందుకనే జే ఒమేగా ప్లస్ 4 జే ఒమేగా ప్లస్ 2 అనేది రాసినాం. ఇప్పుడు ఏ బై జే ఒమేగా ప్లస్ 4 ప్లస్ బి బై జే ఒమేగా ప్లస్ 4 అని ఈ వేరియబుల్స్ అనేది రాస్తాం. అది ఈక్వేషన్ నెంబర్ 1. పార్షియల్ చేద్దాం. ఇప్పుడు ఏ ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ ఒమేగా ఇంటూ జే ఒమేగా ప్లస్ 4. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ జే ఒమేగా ప్లస్ 4 అనేది ఎందుకు రాసినాం, ఇక్కడ జే ఒమేగా ప్లస్ 4 ఉంది కదా. ఇప్పుడు జే ఒమేగా ప్లస్ 4 ఈక్వల్ టు 0 అనుకుంటే జే ఒమేగా ఈక్వల్ టు -4, జే ఒమేగా ఈక్వల్ టు -4 అవుతుంది. జే ఒమేగా ఈక్వల్ టు -4 చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆ -4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ఆఫ్ ఒమేగా అంటే ఏంది మనకు 4 జే ఒమేగా ప్లస్ 6 బై జే ఒమేగా ప్లస్ 4 ఇంటూ జే ఒమేగా ప్లస్ 2. అదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఇంకా మనకేంది జే ఒమేగా ప్లస్ 4ది కావాలి. ఇప్పుడు అందుకు జే ఒమేగా ప్లస్ 4. ఇప్పుడు జే ఒమేగా ఈక్వల్ టు -4 అంటే జే ఒమేగా ఉన్న ప్రతి చోట -4 సబ్స్టిట్యూట్ చేయాలి. 4 × -4 ప్లస్ 6. నెక్స్ట్ ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంటుంది, జే ఒమేగా ఉంది కాబట్టి -4 ప్లస్ 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 4 × 4 ఎంత, -16 ప్లస్ 6 బై -4లో నుంచి 2 పోతే ఎంత, -2. అప్పుడు ఏమైంది, -10 బై -2. మైనస్ క్యాన్సిల్ అయిపోతే 2 1 జా 2 5 జా. అప్పుడు ఏ వచ్చేసి 5. ఏ యొక్క ఆన్సర్ ఏంది 5. నెక్స్ట్ బీకి చూద్దాం. బీకి అంటే బీది ఏముంది, ఇక్కడ చూడండి పార్షియల్ ఏం చేయమన్నాడు, బీ అంటే జే ఒమేగా ప్లస్ 2 కదా. అప్పుడు ఇక్కడ ఏముంది, జే ఒమేగా ప్లస్ 2 వస్తుంది. ఇక్కడ జే ఒమేగా ఈక్వల్ టు 2 అనేది అటు సైడ్ పోతే -2 అయింది. అదే ఉంటుంది చూడండి అదే జే ఒమేగా ప్లస్ 2. ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా అనేది ప్రధానికి సేమ్. జే ఒమేగా ఈ ప్లస్ 2 ఇటు పక్క పోతే -2 అయింది. ఇప్పుడు ఇదే చూడండి, ఇక్కడ ఇది ఎక్స్ ఆఫ్ ఒమేగా అనేది సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు ఎక్స్ ఆఫ్ జే ఒమేగా ప్లస్ 2 జే ఒమేగా ప్లస్ 2 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు జే ఒమేగా ఉన్న ప్లేస్లో -2ని సబ్స్టిట్యూట్ చేయాలి. -2ని సబ్స్టిట్యూట్ చేసిన ప్లస్ 6 బై -2 ప్లస్ 4. ఇప్పుడు -2 × 4 ఏమైంది, -8 ప్లస్ 6 బై 2. -2 బై 2 ఎంత, 2 1 జా 2 2 జా. అప్పుడు బీ ఈక్వల్ టు -1 వస్తుంది. ఇప్పుడు ఏ బి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఏ బి వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు, 5, బి ఈక్వల్ టు -1 వచ్చింది. ఏ ప్లేస్లో 5, బి ప్లేస్లో -1 సబ్స్టిట్యూట్ చేసిన. ఇప్పుడు టేకింగ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్. ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇది రాయాలి, పై బై జే ఒమేగా ప్లస్ 4 -1 బై జే ఒమేగా ప్లస్ 4. ఇప్పుడు దానికి సపరేట్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఒక ఫార్ములా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఫార్ములాలు చూసుకుంటే 1/s ప్లస్ ఏ అయితే అప్పుడు e పవర్ -at వస్తుంది. అంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంటే ఇక్కడ -at. అదే ఇక్కడ -a ఉంటే e పవర్ ప్లస్ at వస్తుంది. అలానే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏముంది, 1/, ఇదంతా ఎస్ అనుకుందాం, ఇది అనుకుందాం. ఏ దగ్గర ఏముంది, 4 + 4 ఉంది. అప్పుడు ఏమైంది, e పవర్ -40 అయింది. e పవర్ -40 ఇంటూ u ఆఫ్ టీ వేసుకోవాలి. మైనస్ ఇక్కడ ఏముంది, +2 ఉంది. అప్పుడు ఏమైంది, e పవర్ -2t అయింది. e పవర్ -2t ఇంటూ u ఆఫ్ టీ అయింది. x ఆఫ్ టీ ఈక్వల్ టు 5 ఇంటూ e పవర్ -40 మైనస్ e పవర్ -2t. u ఆఫ్ టీ కామన్ ఉంది కాబట్టి కామన్ తీసేసినాం. ఇప్పుడు మనకు కావాల్సిన ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ చేసిన తర్వాత మనకు వచ్చిన సిగ్నల్ అనేది x ఆఫ్ టీ ఈక్వల్ టు 5 ఇంటూ e పవర్ -40 మైనస్ e పవర్ -2t. ద గివెన్ సిగ్నల్ ఈజ్, నెక్స్ట్ వచ్చేసి ద గివెన్ సిగ్నల్ ఈజ్ 1 + 3j ఒమేగా బై 3j ఒమేగా + 3² బై పార్షియల్ ఎక్స్పాన్షన్. ఇప్పుడు దీన్ని ఏ బై ఇక్కడ 2 ఉన్నాయి కదా, x² అంటే ఏంది, x ఇంటూ ఎక్స్ కదా, అంటే 2 ఉన్నాయి కాబట్టి దీనికి సపరేట్ చేద్దాం. ఏ బై జే ఒమేగా +3 ప్లస్ బి బై జే ఒమేగా +3² ఇప్పుడు ఇలా చేసినప్పుడు ఇది వచ్చేసి ఈక్వేషన్ 1 అయింది. ఈక్వేషన్ 1 అయినప్పుడు ఎల్సిఎం ఎంత, జే ఒమేగా +3² అప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏ ఇంటూ జే ఒమేగా +3 ప్లస్ బి, ఇది వచ్చేసి జే ఒమేగా +3³ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే 1 + 3j ఒమేగా బై జే ఒమేగా +3² ఇప్పుడు ఇక్కడ చేస్తే ఏ ఇంటూ జే ఒమేగా ఏతో మల్టిప్లై చేద్దాం. నెక్స్ట్ 3a ప్లస్ బి బై జే ఒమేగా +3² ఇప్పుడు ఇది సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్
ఇక్కడ చూసుకుంటే 1 ప్లస్ 3j ఒమేగా, ఇక్కడ ఏముంది ఏజే ఒమేగా ప్లస్ 3a ప్లస్ b అనేది ఉంది. కంపేరింగ్ కోఎఫిషియన్స్ కంపేర్ చేద్దాం చూడండి. ఇక్కడ వచ్చేసి ఏముంది జే ఒమేగా కోఎఫిషియంట్ ఏంది ఏ, ఇక్కడ జే ఒమేగా కోఎఫిషియంట్ ఏంది 3, అంటే ఏ ఈక్వల్ టు 3, అంటే ఇది పోతే ఇంకేముంటుంది, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, అందుకే ఏ ఈక్వల్ టు 3. నెక్స్ట్ కంపేరింగ్ కాన్స్టెంట్ అంటే ఏంది 3a ప్లస్ b, ఇక్కడ 4, 3a ప్లస్ b ఈక్వల్ టు 1. ఇప్పుడు ఏ అంటే మనకు తెలుసు, ఏ ప్లస్లో 3 సబ్స్టిట్యూట్ చేసినాం, అప్పుడు 3 × 3 ప్లస్ b ఈక్వల్ టు 1, అప్పుడు ఎంత అవుతుంది b ఈక్వల్ టు -8 అవుతుంది. ఇప్పుడు ఆ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు 3, ఏ ఏమొచ్చింది 3/j ఒమేగా ప్లస్ 3 -8 వచ్చింది, b -8/j ఒమేగా ప్లస్ 3 హోల్ స్క్వేర్. టేకింగ్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఆన్ బోత్ సైడ్ చేస్తే అప్పుడు దీనికి చేస్తే, ఇప్పుడు ఇక్కడ చూడండి 3 × 3 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసినాం, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ దీనికి అప్లై చేసినా -8 అనేది చేసినాం, మళ్ళీ దీనికి ఇన్వర్స్ ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఇప్పుడు ఇందాకనే చెప్పినా కదా ఫార్ములా, ఇందాకేమని చెప్పినాం 1/s ప్లస్ ఏ, ఫార్ములా ఏంది e పవర్ -at, అంటే ఇక్కడ ప్లస్ ఏ ఉంటే ఇప్పుడు s మైనస్ ఏ ఉంటే e పవర్ at అయింది, అంటే ఇక్కడ -a ఉంటే ఇక్కడ +at అయింది, ఇక్కడ +a అంటే -at అయింది. అలానే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ e పవర్ -3t, ఇక్కడ ఏముంది +3 ఉంది కాబట్టి 3 × e పవర్ -3t. నెక్స్ట్ ఇక్కడ ఏముంది +3 ఉంది, +3 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి t × e పవర్ -3t. u అనేది ఆల్రెడీ అన్ని దాంట్లోకి యూనిట్ స్టెప్ సిగ్నల్ అనేది కామన్గా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కామన్ ఏంది u కామన్, రెండు కామన్ చేస్తే ఇక్కడ 3 × 3 మైనస్ ఇక్కడ 8t మైనస్, ఈ రెండు కామన్ చేద్దాం, 3 e పవర్ -3t × u అనేది కామన్ చేస్తే దీని యొక్క x వచ్చేసి సిగ్నల్ 3 8t × e పవర్ -3t × u అనేది దీని యొక్క ఆన్సర్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.